ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం ఇది సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం పీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. సద్గురు పాదుకాస్తవం శ్రీ సమంజితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రకస్తమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. నాదుబిందు కళాత్మకం గజనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. సోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయే ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకం. ఉద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణికమధ్యమాశ్రిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచ పంచవృషీకదేహమనచతుష్ట పరస్పరం పంచభూత సకామ శక్త సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగ్ధగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచవర్ణశుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూరచిరగ్నిమండలమండితం ఘన చిన్మయం
చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసనం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం సప్తకాంచన దీప్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమాశ్రిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం నిష్పతైజస ఆజ్ఞచేతసమంతరాత్మనిజాంశుతం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. 352 పేజీ, రెండో పేర. మూడోది సుషుప్తి అవస్థ. ఈ అవస్థల్లో మూడవది సుషుప్తి అవస్థ. దీనికి స్థానం హృదయం. ఈ సుషుప్తి అవస్థకు స్థానం ఎక్కడ అంటే హృదయ స్థానం. హృదయ స్థానంలో ఉంటే వాక్కు పశ్యంతి వాక్కు. అక్కడ వాక్ ఏమై ఉంది అంటే పశ్యంతి వాక్కు అయింది. అంటే గాఢ నిద్ర కూడా తెలుసుకునే వాడికి కొంత తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. బాగా నిద్రపోయినాను, నాకు బాగా నిద్ర రాలేదు, అరకొరగా నిద్రపోయినాను అని కూడా చెప్తుంటారు. ఆ విధంగా గాఢ నిద్ర కూడా తెలుసుకునే వాడికి కొంత తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. అందుకని పశ్యంతి అన్నారు అక్కడ. పర అన్నప్పుడేమో ఏమీ తెలియదు. అప్పుడు పర అన్నప్పుడు ఏమీ తెలియదు. అప్పుడు తెలియబడే స్థితి అక్కడ లేదు. పశ్యంతి అంటే తెలిసి తెలియనట్లుగా గోచరిస్తుంది. పశ్యంతి అన్నప్పుడు ఈ సుషుప్తి అవస్థలో హృదయస్థానంలో గాఢ నిద్రలో తెలిసి తెలియనట్టుగా గోచరిస్తుంది. మధ్యమ అంటే అస్పష్టంగా గోచరిస్తుంది. స్పష్టంగా కాకుండా అస్పష్టంగా, మధ్యమంలో అస్పష్టంగా గోచరిస్తుందంటే సూక్ష్మ శరీరం. ఆడ కంఠస్థానము 17 ఇంద్రియాలతోనే ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది. అందుకది మధ్యమ అంటే అస్పష్టంగా గోచరిస్తుంది, అదే సూక్ష్మంగా గోచరిస్తుంది. ఇక వైఖరి అంటే స్పష్టంగా, స్థూలంగా, నామరూపంగా గోచరిస్తుంది. ఇప్పుడు మేలుకున్నటువంటి వారంతా కూడా వైఖరి స్థితిలో ఉన్నారు, జాగ్రత్త అవస్థలో ఉన్నారు. ఈ వైఖరి అంటే స్పష్టంగా, స్థూలంగా, నామరూపంగా గోచరిస్తుంది. ఇప్పుడు చేత్తో పట్టుకోవచ్చు, ఏదైనా చూడొచ్చు, దాని మీద పరిశోధన చేయొచ్చు. అంత స్పష్టంగా ఉండేదే స్థూలం.
ఇప్పుడు స్వప్నంలో కనపడే సూక్ష్మము అంత పరిశోధన ఉండదు. ఇది కరెక్టా కాదా, ఇది నిజమా అబద్ధమా అంటే అక్కడ స్వశక్తి లేదు. ఎందుకంటే ఇంద్రియ సమూహం లోపించింది అక్కడ. అక్కడ 17 ఇంద్రియాలతోనే ఉంది కాబట్టి ఆ స్వప్నావస్థలో ఆ సూక్ష్మంలో ఇంత పరిశోధన అయితే ఉండదు. ప్రత్యక్ష స్వభావాన్ని గుర్తించలేదు ఆడ. ఇక స్వప్నం నీకు ఏ ఏ కల వస్తే చచ్చినట్లు ఆ కలే అనుభవించాలి. స్వప్నంలో నీకు ఏ కల వస్తే చచ్చినట్టుగా ఆ కలే అనుభవించాలి, కానీ అక్కడ మరో రకంగా నువ్వు చేయలేవు. ఇది కాదు, ఇది ఇంకో రకంగా చేద్దాము, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అనేటువంటి ఒప్పు తప్పు అనేటువంటి విషయాన్ని నువ్వు ఆ రకంగా చేయలేవాడ. పట్టుబడే కళ వస్తే పట్టుబడతావు అంతే. పట్టుబడేటువంటి కళ వస్తే ఆడ పట్టుబడిపోతావు. విడిపించుకునేటువంటి కళ వస్తే విడిపించుకుంటావు. అదే క్రియాశక్తి పనిచేస్తే జాగ్రత్త అవస్థలో తప్పించుకోగలవు నువ్వు. అదే క్రియాశక్తి కింద పనిచేస్తే జాగ్రత్త అవస్థలో తప్పించుకోగలవు నువ్వు. తప్పించుకునే క్రియ చేస్తావు. జాగ్రత్త అవస్థలో అయితే తప్పించుకునేటువంటి క్రియ అయితే చేస్తావు. తప్పించుకునే కర్మ జరుగుతుంది, తప్పించుకునేటటువంటి ప్రయత్నము ఉంటుంది జాగ్రత్త అవస్థలో. అక్కడ పురుష ప్రయత్నము ఉంటుంది, కలలో పురుష ప్రయత్నం లేదు. జాగ్రత్త అవస్థలో పురుష ప్రయత్నం ఉంటుంది, కలలోగినైతే ఆ పురుష ప్రయత్నం లేదు. ఈ పురుష ప్రయత్నం అనేది ఆత్మానాత్మ వివేకంతో సాధనకి కూడా ఉపయోగించవచ్చు. ఈ పురుష ప్రయత్నంతో ఆత్మ అనాత్మ వివేకంతో సాధనకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఇంద్రియ సమూహము దేనిపైన ఒక దానిపైన వాల్తా ఉంటుంది. అది వాలేటప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని కూడా తప్పించుకోవచ్చు, దాని నుంచి తప్పించుకొని నిగ్రహించుకోవచ్చు. పట్టుదల బట్టి ఒక పని చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంత స్పష్టంగా ఉంటుంది, అంత స్థూలంగా ఉంటుంది, అంత వ్యవహారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదే వైఖరి. ఇప్పుడు గాఢ నిద్రలో మాత్రం పశ్యంతి ఉంది. స్వప్నంలో పశ్యంతి నుండి మధ్యమ దాకా వచ్చాడు. స్వప్నంలో ఏమి పశ్యంతి నుండి అవతల పూటాల మధ్యమ దాకా వచ్చాడు. అది ఏదైతే ఊహించుకుంటుందో దాన్ని తెచ్చుకొని దాంట్లో ప్రయాణం చేస్తుంది. జాగ్రత్త అవస్థలో మధ్యమ నుండి వైఖరికి వచ్చాడు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేసరికి మధ్యమ నుండి వైఖరికి వచ్చాడు. గాఢ నిద్రలో ఏ విషయము లేనందువల్ల హాయిగా నిద్రపోయాము అంటున్నాడు. గాఢ నిద్రలో ఏ విషయము లేనందువల్ల హాయిగా నిద్రపోయాము అంటాం. కనుక భోగము ఆనందము అది కోశం కూడా ఆనందమే, కోశమే అక్కడ భోగము ఆనందము. మరి అక్కడ మోక్షం అనవచ్చునా? అట్లా ఆనందంగా ఉంది, భోగంగా ఉంది. నిద్రావస్థలో బాగా నిద్రపోయే అవస్థలో మరి అక్కడ భోగము ఆనందం ఉంది కదా, మరి అక్కడ మోక్షము అనవచ్చునా అంటే వీల్లేదు. శ్రీధర స్వాముల వారు కూడా ఉదాహరణ మనకు ఉపమయాన్ని కుదించేదానికే సదా సుషుప్తి అవస్థ అన్నాడే గాని
మరి అక్కడి నుంచి అదే మోక్షం అనుకుంటే పొరపాటే. కనుక భోగము ఆనందము మరి అక్కడ మోక్షము అనవచ్చునా అంటే వీల్లేదు. అది తమో గుణంతో ఆవరించి ఉంది. అక్కడ గుణ సమూహం ఏమి తమో గుణం, సుషుప్తావస్థ తమో గుణంతో ఆవరించి ఉంది. అందుకని గుణము తమో గుణము. ఏదైనా గుణము ఉంటే ఆ ఆనందము బ్రహ్మానందం కాదేడ. గుణాతీతము బ్రహ్మానందం. ఏదైనా గుణం ఉందంటే ఆ ఆనందం బ్రహ్మానందం అయితే కాదు. తమో గుణం వల్ల ఆనందం కలగవచ్చు, రజోగుణం వల్ల కూడా ఆనందం కలగవచ్చు, సత్వగుణం వల్ల ఆనందం కలగవచ్చు. ఇతరులని క్షమించి ఎవరి మీద కోపతాపాలు లేకుండా, ఇతరులను క్షమించి ఎవరి మీద కోపతాపాలు లేకుండా నీ మనసును శాంతపరుచుకునే సత్వగుణం ఉంటే, నీ మనసును శాంతపరుచుకునేటువంటి సత్వగుణం ఉంటే అప్పుడు నువ్వు శాంతంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. కానీ అది ఆత్మానందం కాదు. శాంతంగా ఆనందంగా ఉన్నంత మాత్రాన, జాగ్రత్తలో కూడా శాంతంగా ఆనందంగా ఉన్నంత మాత్రాన ఆత్మానందం అయితే కాదు. అది గుణంతో కూడుకొని ఆనందాన్ని అనుభవించేటువంటి సుషుప్తావస్థలో ఆనందము ఉన్నా, భోగం ఉన్నా బ్రహ్మానందం అయితే కాదు. ఇక సత్వగుణం వల్ల శాంతి లభిస్తుంది. రజోగుణం వలన ఆందోళన, టెన్షన్ ఏర్పడుతుంది. సత్వగుణం వల్ల శాంతంగా ఉండొచ్చు, ఎవరి మీద కోపపడుకోకుండా నీ మనసుని శాంతపరుచుకొని ఉండొచ్చు. తన మీద తనకు విసుగు చెందుకోకుండా ఏది జరిగినా శాంత స్వరూపంగా ఉండొచ్చు. అదే సత్వగుణం. అట్లా సత్వగుణం వల్ల శాంతి లభిస్తుంది. ఇక రజోగుణం వల్ల అయితేనా ఆందోళన. ఇవన్నీ మానవ లక్షణాలు. సత్వగుణం అంతా దైవ లక్షణం, ఈ రజోగుణం అంతా మానవ లక్షణం. ఈ రజోగుణం వలన ఆందోళన, టెన్షన్ ఉంటుంది, అన్నీ వెంటబడి చేసుకుంటా ఉంటాడు కాబట్టి. భయము అన్నీ ఉంటాయి, ఆందోళన, టెన్షను, భయము అన్నీ ఉంటాయి. తమో గుణం వల్ల ఏమీ ఉండదు. పూర్తిగా నిశ్చలుడుగా నిర్వికల్పంగా ఉంటాడు. తమో గుణం వల్ల పూర్తిగా నిశ్చలుడుగా ఉంటాడు, నిర్వికల్పంగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఏ ఇంద్రియము పనిచేయదు. ఇంద్రియ సమూహం ఉంటే ఆ బ్రహ్మ ఈ బ్రహ్మ తోస్తా ఉంటుంది, అవన్నీ సంకల్పాలన్నీ తోస్తా ఉంటాయి. ఈ తమో గుణం వల్ల ఏమీ ఉండదు, పూర్తిగా నిశ్చలుడుగా నిర్వికల్పంగా ఉంటాడు. అక్కడ ద్రవ్యశక్తి ఉంటుంది, అనగా అది జడానుభవము. ద్రవ్యశక్తి అంటే అది జడానుభవం. అంటే గాఢ నిద్రలో ఉన్న తమో గుణ ఆవరణాన్ని తొలగించుకున్న వాడికి తురీయ స్థితి వస్తే, ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి తమో గుణ ఆవరణాన్ని, ఆ ఆవరణాన్ని తొలగించుకున్న వాడికి తురీయ స్థితి వస్తే ఆనందం అనేది అతడికి స్వానుభవానికి తెలుస్తుంది. అప్పుడు ఏ నిద్ర? జ్ఞాన నిద్ర నిద్రపోవాలి. అక్కడ నిన్న చెప్పుకున్నాం చూడు, నిర్నిద్ర, నిద్ర గాని నిద్ర. ఆ రకంగా ఉన్నప్పుడు ఆవరణాన్ని తొలగించుకున్న వాడికి, ఈ తమో గుణ ఆవరణాన్ని తొలగించుకుంటే తురియ స్థితి వస్తే ఆనందం అనేది అతనికి స్వానుభవానికి తెలుస్తుంది. అది తురియ ఆనందం. గాఢ నిద్రలో ఆనందం తమస్సుతో కూడినటువంటి ఉంది, అంటే అది చీకటిగా అజ్ఞానంగా ఉండేటువంటి ఆనందము అని. గాఢ నిద్రలో వచ్చే ఆనందమేమో తమస్సుతో కూడి ఉంది కాబట్టి
అప్పటికప్పుడు తెలియదు, అది అప్పటికప్పుడు తెలియదు. కానీ నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అని అంటాడు. అప్పటికప్పుడైతే అది తెలీదు, నిద్రపోతాడు. ఈరోజు నేను హాయిగా నిద్రపోయినాను, నాకు 3:30కు మెలకువ వచ్చింది, హాయిగా ఉన్నాను అని అంటాడు. అక్కడ అభిమాని ప్రాజ్ఞుడు. ఇక్కడ అభిమాని ఎవరు? హృదయస్థానంలో సుషుప్తావస్థలో తమో గుణానికి అభిమాని ఎవరై ఉన్నాడు అంటే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ, భోగము, ఆనందం. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ, భోగము, ఆనందము. అభిమానించి ప్రజ్ఞ అని ఉంది. నిజానికి ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. నిజానికి ప్రాజ్ఞుడు అంటే ఏమి? ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రాజ్ఞుడు తమస్సుతో ఆవరించబడ్డాడు. ప్రాజ్ఞుడు ఎట్లున్నాడు? తమస్సుతో, అజ్ఞానంతో ఆవరించబడ్డాడు. కాబట్టి వాడు ప్రజ్ఞానం బ్రహ్మ కాదు. నిజానికి ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుంటే అది పొరపాటు అవుతుడు. ఆవరించబడ్డాడు కాబట్టి, అజ్ఞానంతో తమస్సుతో ఆవరించబడ్డాడు కాబట్టి వాడు ప్రజ్ఞానం బ్రహ్మ కాదు. ప్రాజ్ఞుడు అని ఎందుకు పేరు పెట్టాము అంటే, పశ్చంతి దగ్గర ఆనంద భోగంలో తమో గుణము ప్రజ్ఞను ఆవరిస్తే, ఆ పశ్చంతి దగ్గర ఆనందము భోగంలో తమో గుణము ప్రజ్ఞను ఆవరిస్తే, ఆవరించినంత మాత్రాన అతడు ప్రాజ్ఞుడు కాకపోతాడా? అది ఆవరించినంత మాత్రాన అతడు ప్రాజ్ఞుడు కాకపోతాడా అంటే, వాసనలు అపక్వంగా ఉంటే ప్రాజ్ఞుడే. అట్లా వాసనలు అవి అనుభవించే స్థితిలో లేవు కాబట్టి అవి అపక్వంగా ఉన్నాయి. అపక్వంగా ఉంటే ప్రాజ్ఞుడే. జాగ్రత్త స్వప్నాలలో వాసనలు అనుభవానికి వచ్చినాయి. అదే జాగ్రత్తలో అయితే శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రూపభ్రమ, రసభ్రమ, గంధభ్రమ, వాసనామయమే ఉన్నాయి. స్వప్నంలో కూడా అంతే, అవి అనుభవానికి అయితే వస్తా ఉన్నాయి కానీ స్వశక్తి లేదు అక్కడ. కాబట్టి విశ్వడు, తైజస్సుడు అన్నాం. ఇక్కడ జాగ్రత్త అవస్థనేమో విశ్వడు అన్నాం, స్వప్నావస్థనేమో తైజస్సుడు అన్నాం. గాఢ నిద్రలో ఆవరణ మాత్రమే ఉంది. గాఢ నిద్రలోనేమో ఆవరణ మాత్రమే ఉంది. జాగ్రత్త స్వప్నాలలో విక్షేపం కూడా ఉంది, అక్కడ విక్షేపం లేదు. గాఢ నిద్రలో ఆవరణం మాత్రమే ఉంది. అదే జాగ్రత్త స్వప్నావస్థలలో అయితే విక్షేపం కూడా ఉంది. ఆవరణ విక్షేపములు రెండు ఉంటాయి. ఈ విక్షేపాన్ని బట్టి ప్రాజ్ఞుడి పేరు విశ్వ తైజస్సులుగా మారింది. విక్షేప స్థితి అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రాజ్ఞుడి పేరు విశ్వ తైజస్సులుగా మారింది. విక్షేపం లేనప్పుడు అతడు ప్రాజ్ఞుడే. ఆ విక్షేపం అనేది లేనప్పుడు వ్యవహరించే స్థితి లేదు, విశాల స్థితి లేదు. కాబట్టి అక్కడ విక్షేపము లేనప్పుడు ప్రాజ్ఞుడే, ఆవరించబడ్డ ప్రాజ్ఞుడు. తమస్సులో ఉన్నప్పుడు విశ్వడుగా ఎరుగక, తైజసుడుగా ఎరుగక, కేవలం ఎరిగే ఎరుక రూపంలో ఉన్నాడు కాబట్టి వాడిని ప్రాజ్ఞుడు అన్నామంతే. ఆ తమస్సులో ఉన్నప్పుడు, తమో గుణంలో ఉన్నప్పుడు, ఆ హృదయ స్థానంలో సుషుప్త అవస్థలో పశ్చంతి వైఖరిలో ఉన్నప్పుడు, పశ్చంతి మార్గంలో ఉన్నప్పుడు, ఆడ తమస్సులో ఉన్నప్పుడు ఏమైంది? విశ్వడుగా అని ఎరుగలేడు. విశ్వ అన్నది జాగ్రత్తను ఎరగడు. తైసుడుగా ఎరుగక తైసుడికి స్వప్నావస్థను ఎరగడు. ఆ ఎరుగే ఎరుక రూపంలో ఎట్లున్నాడు అంటే, నేను బాగా నిద్రపోయినాను అనేటువంటి విషయాన్ని మాత్రమే గుర్తిస్తా ఉన్నాడు.
నేను బాగా నిద్రపోలేదనే విషయాన్ని గుర్తాను. ఎరిగే ఎరుక రూపంలో ఉన్నాడంతే. కాబట్టి వాడిని ప్రాజ్ఞుడు అని అన్నాం. ఎట్లా అంటే ఇక జాగ్రత్త అవస్థ అవస్థాత్రయ రూపణ, అవస్థాత్రయ రూపాన పటము వివరించబడింది. ఇది అవస్థాత్రయ రూపంగా ఒక పటము వివరించబడింది. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. చతుర్దశేంద్రియములు, చతుర్దశేంద్రియాది దేవతలు, 14 ఇంద్రియాలు, 14 మంది దేవతలు. చతుర్దశేంద్రియ విషయములు, వాటికి 14 విషయాలు. ఇవి 3 పద్యాలుగా ఉన్నాయి ఈ భద్రాద్రి రామ శతకములు. చతుర్దశేంద్రియములు ఏవేవి అని, చతుర్దశేంద్రియాది దేవతలు, వాటి దేవతలు ఏవేవి అని, చతుర్దశేంద్రియ విషయములు అనే ఈ 42 తత్వములు 14, 3 పదల 30, 3 నాళ్ళ 12. ఈ 42 తత్వములు జాగ్రత్త అవస్థ అనబడును. 42 అంటే 3 14, 42, 3 పదల 30, 3 నాళ్ళ 12 అని 42. చతుర్దశ ఇంద్రియాలు అంటే 14 ఇంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలు 14 మంది. ఇంద్రియాలు దేన్నైతే విషయీకరించుకుంటామో, ఇంద్రియాలు దేనినైతే విషయీకరించుకుంటామో, ఏదైతే విషయీకరించుకుంటాయో ఆ 14 విషయాలు 14 మంది అధిష్టాన దేవతల యొక్క ప్రేరణతో ఆ 14 ఇంద్రియాలు 14 విషయాలను సేకరించే దానిని 14 త్రిపుటులు అంటారు. ఈ 42 తత్వాలు జాగ్రత్త అవస్థలో 14 త్రిపుటులుగా పనిచేస్తాయి. 3 14లుగా పనిచేస్తాయి. ఏమి అంటే ఇవి 2 కన్నులు, 2 ముక్కులు, చర్మము, చెవి, వీటికన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. కంటికేమో జగచ్చక్షువుకు ఎవరు ఆయన సూర్యుడు, చెవులకేమో దిక్కుల దేవతలు, ముక్కులకేమో అశ్విని దేవతల దేవతలు, ఇక్కడ వాక్కుకేమో సరస్వతి. ఈ విధంగా చేతులకేమో ఇంద్రుడు అధిదేవుడు, పాదములకేమో గమనాశక్తి, విసర్జన స్థానానికి మృత్యువు, మర్మస్థానానికి బ్రహ్మ. ఈ విధంగా 14 మంది, 14 దేవతలుగా 14 ఇంద్రియాలుగా ఏర్పడినటువంటిది. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం వెరసి 14 అనమాట. పంచ జ్ఞానేంద్రియాలు 5: స్తోత్రము, త్వక్కు, చచ్చు, జిహ్వ, గ్రాణం అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము. ఇవి 5 కర్మేంద్రియాలు. అంతఃకరణ చతుష్టయము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4. ఇవి 10, అవి 4, 14 కలిసి ఇది ఒక సంపుటి అన్నమాట. ఈ 14 ఇదొక సంపుటి. తర్వాత అష్టదిక్పాలకులు వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు. అష్టదిక్పాలకులేమో 8 మంది. వాయుదేవుడు 1, 9, సూర్యుడు 10, వరుణుడు 11, అశ్విని దేవతలు 12, అగ్నిదేవుడు 13, ఇంద్రుడు 14. ఇట్లా అష్టదిక్పాలకులు
వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు వీళ్ళంతా అష్టదిక్పాలకుల్లో వాళ్ళే. అశ్విని దేవతలు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, ప్రజాపతి, మృత్యుదేవత, చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు, వీళ్ళు నలుగురు. అష్టదిక్పాలకులు 8 మంది. ఎవరు? వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, ప్రజాపతి, మృత్యుదేవత. ఇక చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు, వీళ్ళు నలుగురు. మొత్తం 14 వెరసి ఇదొక సంపుటి. ఇక శబ్దగ్రహణము, స్పర్శగ్రహణము, రూపగ్రహణము, రసగ్రహణము, గంధగ్రహణము, విషయేంద్రియాలు ఇవి. వచించుట, దాన ప్రతిగ్రహణము, దానం ఇచ్చేది ఇంద్రుడు చేతుల నుంచి. గమనాగమనము, పాదముల యొక్క సత్తా ఇది. ఆనందించుట, అది మర్మస్థాన సత్తా. మల విసర్జన, విసర్జన స్థానం. ఎరుగుట, ఇది తెలియబడే స్థితి. సంకల్పము, వికల్పములు నిశ్చయించుట, చింతన చేయుట, అభిమానము, వెరసి, ఇవన్నీ ఈ 14. ఇదొక సంపుటి. ఇవి 3 సంపుటిలు. మొదటి సంపుటి ఏమో ఆధ్యాత్మికము, రెండవ సంపుటి ఆది దైవికము, మూడవ సంపుటి ఆది భౌతికము. ఈ 3 కలిసిన వ్యవహారము 14 త్రిపుడులుగా జరుగుతా ఉంది. చూడండి, అర్థమైందా? తిరిగి ఇంకోసారి అనేది 14 త్రిపుడులుగా ఉంది. ఉదాహరణకు మనస్సు అనేటువంటి ఆధ్యాత్మ చంద్రుడు, అది కూడా చెప్తున్నాడు. ఉదాహరణకు మనస్సునకు అధిదేవత ఎవరు? ఆధ్యాత్మ చంద్రుడు అనే ఆదిదైవికం యొక్క ప్రేరణతో సంకల్పము, వికల్పములు చేస్తా ఉంది. ఇది మనస్సు చంద్రుడిని అధిదేవతగా పెట్టుకొని ఆధ్యాత్మిక ప్రేరణతో ఉన్నది. ఆది దైవికం యొక్క ప్రేరణ వల్ల సంకల్పము, వికల్పాలు చేస్తా ఉంది. ఈ విధంగా 14 ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు ఇవి. 14 మంది అధిష్టాన దేవతలు. ఈ 14 మంది అధిష్టాన దేవతల ప్రేరణచే 14 విధములైనటువంటి ఆది దైవిక క్రియలను చేస్తా ఉన్నాయి. ఈ 14 ఈ విధంగా చేస్తా ఉన్నాయి. 14 ఏమో ఇంద్రియ సమూహం, 14 ఏమో ఆది దేవతలు, 14 ఏమో ఆది భౌతికమైనటువంటి క్రియలు, చేసేటువంటి పని. ఇది వింటా ఉంది, ఇది మాట్లాడుతూ ఉంది, ఇది చూస్తూ ఉంది, ఇది వాసన చూస్తూ ఉంది, ఇది స్పర్శను గ్రహిస్తూ ఉంది, ఇది మృత్యు విసర్జన స్నానం చేస్తూ ఉంది, ఇది ఆనందపడతా ఉంది, ఇట్లా ఇది దానం చేస్తూ ఉంది, ఇది గమనాశక్తిలో ఉంది. ఇవి కర్మలు దీనికి. ఇట్లా తర్వాత 14 ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు, 14 మంది అధిష్టాన దేవతలు ప్రేరణచే 14 విధములైనటువంటి ఆది భౌతిక క్రియలను చేస్తా ఉన్నాయి. ఈ విధంగా 14 త్రిపుడులుగా ఇంద్రియ వ్యాపారం అంతా జరుగుతూ ఉంది. ఈ ఇంద్రియ వ్యాపారం అంతా ఈ 14 త్రిపుడులుగా జరుగుతూ ఉంది. కనుక జాగ్రత్త అవస్థలో ఈ 42 కలిసి 14 త్రిపుడులుగా వ్యవహారం జరుగుతూ ఉంది. దానికి భద్రాద్రి రామశతకంలో పద్యం ఇక్కడ ఇచ్చాడు. పంచవింశతి తత్వ పరిపూర్ణమైనట్టి స్థూల దేహమునందు సురుచిరముగా రసస్పర్శ వలన రూపరసగంధ వచన దాన గమనోత్పర్జనానందములను మానసాహంకార మతి చిత్తముల గూడి జీవుండు ముఖమున చేరి నిలచి విశ్వనామము చెంది వేర్వేరు విభజించి సకల వ్యాపారములు సలుపుచుండు అదియు జాగ్రత్త అవస్థయు అనుదినంబు జనితమై జనుచునుండును జన్మరహిత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వాం. ఆధ్యాత్మిక
అధిదైవిక, ఆదిభౌతిక ఈ 3 త్రిపుటులు. ఈ 3 త్రిపుటులు కూడి జాగ్రత్త అవస్థలో వ్యవహారం జరుగుతూ ఉంటే వాడికి విశ్వడని, చిదాభాసుడని, వ్యవహారికుడని 3 రకాల పేర్లు ఉన్నాయి. వాడికి స్థానమేమో ఇక్కడ ముఖంలో ఉన్నాడు, మనకి స్థానమేమో ముఖంలో అన్నాడు. నేత్రము అని కూడా అంటాం, వాడు ఉండే స్థానం నేత్రం అని కూడా అంటాం. బుద్ధి ముఖస్థానం నిజానికి, బుద్ధికేమో నిజానికైతే ముఖస్థానం. బుద్ధి కర్మానుసారిణి అని అంటా ఉంటాం. బుద్ధి కర్మానుసారిణి అంటే బుద్ధి నిర్ణయాన్ని బట్టి ఏ కర్మ అయినా జరుగుతుంది. బుద్ధి నిర్ణయాన్ని బట్టి ఏ పనైనా జరుగుతుంది. ఏ కర్మ అయినా అనుభవిస్తాం గనుక ముఖస్థానం కూడా అనొచ్చు. అందుకే ముఖస్థానం అని కూడా అనాల్సి వచ్చింది. కానీ నిజానికైతే నేత్రస్థానమే వాడికి. ఏ కర్మ అయినా అనుభవిస్తాం కాబట్టి ముఖస్థానం కూడా అనొచ్చు. ఎందుకన్నాము అంటే బుద్ధి నిర్ణయాన్ని బట్టి. హలో, బుద్ధికి ముఖమేలే స్థానం. బుద్ధికి ముఖమే, కానీ బుద్ధి దీన్ని ఆధ్యాత్మిక అనేటువంటి ఆదిదైవిక, భౌతిక అనేటువంటి ఈ 3 త్రిపుటులు కూడి జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేసేటప్పుడు వాడిని విశ్వడని పిలిచినాడు, చిదాభాసుడని పిలిచినాడు, వ్యవహారానికి 3 రకాల పేర్లు అయితే పిలిచినాడు. కానీ స్థానమేమో ఇక్కడ ముఖము అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ముఖం అన్నారు. జీవుండు ముఖమున చేరిలచి అన్నాడు కదా. మానసాహంకార మతిచిత్తముల గూడి జీవుండు ముఖమున చేరి నిలచి. ఈ పద్యంలోనేమో ముఖము అన్నాడు, ముఖం కూడా అనొచ్చు. ఎట్లా అనొచ్చు అనేదానికి వివరణ చెప్తా ఉన్నాడు. మనమైతే నేత్రస్థానమే జీవుడు అని కదా చెప్పుకుంటాం అదొక ధోరణిలో. ఇక్కడ బుద్ధి ముఖస్థానం నిజానికి, బుద్ధికేమో నిజానికైతే ముఖస్థానమే. ఇక్కడ జీవుడు ముఖస్థానం అని ఈ పద్యంలో ఎందుకన్నారు అంటే అట్లా కూడా అనొచ్చును అనేటువంటి వివరణ చెప్తాడు. బుద్ధి కర్మానుసారిణి అంటాం కదా, అంటే బుద్ధి నిర్ణయాన్ని బట్టి ఏ కర్మైనా జరుగుతుంది. కాబట్టి ఏ కర్మైనా అనుభవిస్తాం కనుక ముఖస్థానం కూడా అనొచ్చు. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఇది ఇట్లుందే అట్లుందే అని పేర్లు పెట్టకూడదని ముందే 4-5 రోజుల కింద చెప్పాడు. అది నువ్వు సెర్చ్ చేసుకొని విచారించుకొని దాటుకొని పోవాలంతే. అందుకని వాటి వ్యవహారాలు చూస్తాడు కాబట్టి వ్యవహారికుడు అన్నాడు. అక్కడ సకల వ్యాపారాలు సలుపుతా ఉన్నాడు కర్మానుసారంగా. అందుకని వాటి వ్యవహారాలు చూస్తాడు కాబట్టి వ్యవహారికుడు అన్నాం. ప్రతిదినము ఈ జాగ్రత్త అవస్థ వస్తూ పోతూ ఉంటుంది. ఇది అనుభవమే మనకు. చూడండి, ప్రతిరోజు ఈ జాగ్రత్త అవస్థ వస్తూ పోతూ ఉంటుంది. ఒక ఆవృతముగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక ఆవృతంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. జన్మరాహిత్యం అయ్యే వరకు ఇది తప్పదు. జన్మరాహిత్యం అయ్యేదాకా ఇది తప్పదు. జన్మరాహిత్యం అయ్యేదాకా ఇంతే, ఈ విధంగా అనుభవించాల్సిందే. జన్మరాహిత్యం అయ్యేదాకా ఇంతే. జీవుడు ఏమో 25 తత్వాత్మకమైనటువంటి తనువును గూడు అనగా 25 అంటే 25. 25 తత్వాత్మకమైనటువంటి తనువును గూడి అనగా అంటే 25 అంటే 25. 20 తత్వములతో కూడి స్థూలదేహమందు చతుర్దశేంద్రియ విషయములను అనుభవించుచు ఇంద్రియాలతో, దీనినే గోలకాలని పిలిచా, ఆ ఇంద్రియాలతో 14 అధిష్టాన దేవతల యొక్క ప్రేరణతో 14 విషయాలతో తాదాత్మ్యం చెందుతూ
కర్మ చేస్తూ కర్మానుభవం పొందుతూ ఉంటాడు. అంతే, పొందుతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సరస్వతి ఏమో పలుకుతా ఉంది వాక్కు ద్వారా, అక్కడేమో స్తోత్రేంద్రియం ద్వారా దిక్కులు ఫలానా దిక్కు నుంచి వస్తుంది పలుకనేటువంటి దాన్ని బట్టి వింటా ఉంది. ఇది కర్మ చేస్తూ కర్మానుభవం పొందుతా ఉంది. నేత్రస్థానం ఉందేమో విసుడు అనేటువంటి పేరు నిలిచి జాగ్రత్త అవస్థలో సకల వ్యవహారంలో సలుపుచు అట్లా కర్మానుభవం అందుచుండును. నేత్రస్థానం ఉందేమో విసుడు అనేటువంటి పేరు నిలిచి సకల వ్యవహారాలను సలుపుతా ఉంది. ఆ కర్మానుభవం అందుతా ఉంది. ఇదేమో జాగ్రత్త అవస్థ. కానీ నీవు జన్మరాహితుడు కనుక, గనుక ఈ అవస్థకు సాక్షి రూపుడు. అంతే, ఈ అవస్థకు సాక్షి రూపుడు అంటే నీవు నిజమెరిగిన వారివి కాబట్టి ఇట్లా దీనికంతటి కూడా నేను సాక్షి రూపంగా ఉన్నాను. ఈ 14 మంది దేవతలు కానీ, 14 ఇంద్రియములు కానీ, 14 విషయాలు కానీ ఇవి అంటని స్థితిలో ఉన్నా నేను, వీటికన్నిటికీ సాక్షిని అనే నిర్ణయంగా ఉంది ఈ అవస్థ. ఇక స్వప్నావస్థ అయితే జాగ్రత్త అవస్థ యందు స్తోత్రాదీంద్రియములచే అనుభవింపబడినటువంటి విషయ జ్ఞానం ఏదైతే వాసన రూపంలో ఉందో, జాగ్రత్త అవస్థ యందు ఏదైతే స్తోత్రాది అంటే చెవుల ద్వారా ఇంద్రియములచే, ఆ చెవులు అనేటువంటి ఇంద్రియముల చేత అనుభవింపబడినటువంటి విషయ జ్ఞానం విన్నటువంటిది, ఆ విషయ జ్ఞానం ఏదైతే వాసన రూపంలో మళ్ళా ఉందో, ఏదైనా ఎక్కడైనా జాగ్రత్త అవస్థలు వింటావు. ఆ వినేటువంటిది ఏదైనా విషయము, పరిపూర్ణ బోధ విషయమే కావచ్చు, ఏ విషయమైనా నీ అనుభవానికి విషయ జ్ఞానం ఏదైతే మళ్ళా వాసన రూపంలో ఉందో, ఇది ఫలానా ఆయన చెప్పాడు, ఇది ఫలానా కాలంలో చెప్పాడని కూడా చెప్పగలుగుతుంటాం. ఆ వాసన రూపంలో ఉందో అవి తిరిగి క్రియాశక్తి లేకుండా కేవలం ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు రిపీట్ అవుతాయి తన మనసులో. అక్కడ క్రియానుభవం అక్కడ అయిపోయింది, కానీ తిరిగి రిపీట్ లేకొచ్చినప్పుడేమో అవి తిరిగి క్రియాశక్తి లేకుండా కేవలం ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు తోచినటువంటి వాసనలు ఏమియో అది స్వప్నావస్థ. పగులు ఏదన్నా చూసి భ్రమించింటాము, ఏదైనా మాట్లాడుకుంటాము, అది కేవలము అవి ఉన్నప్పుడు, ఆ ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు తోచిండేటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో కోరిక మేర, ఇచ్చ అంటే కోరిక మేర ఇష్టంతో వినగలిగింటావు, ఇష్టంతో చూడగలిగింటావు. ఈ మంచి దుస్తులు, వీళ్ళు అందమైనటువంటి దుస్తులు కుట్టించుకున్నారు, అట్లా దుస్తులు నేను కుట్టించుకోవాలా అని సంకల్పించింటేనో, వీరు బాగా ఇంటికి మంచి రంగులు వేసుకున్నారు, అట్లాంటివి నేను వేసుకోవాలని అనుకుంటేనో, అది ఏదైనా కావచ్చు, ఆ క్రియారూపంలో నీ ఇచ్ఛశక్తి ఇచ్చతో అంటే ఆడ ఉండి లేని స్థితిగా కాకుండా, అంటే పరధ్యాన రూపంగా కాకుండా నీ కోరిక మేరకు అది సంకల్పించుకుంటే అనుకో, ఆ తోచినటువంటి వాసనలు ఏవి అయితే ఉన్నాయో అదే మళ్ళా స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ నందు కూడా వస్తున్నటువంటి వ్యవహారంలో ఏర్పడినటువంటి వాసనలే. ఆ వాసనలు అయితే ఏమున్నాయో ఆ వాసనలు ఏవో అవే సహస్రాంశముగా ఉంటాయంట. అంటే సహస్రాంశంలో నిలకడై ఉంటాయేమో, రిపీట్ అయి ఉంటాయి. అవి 1000వ వంతుగా ఉండేటువంటి 1000వ వంతుగానే ఉంటాయి. అంతకంటే సూక్ష్మంగా కంఠస్థానంలో నుండి హిత అనేది నాడి అందుండి, హిత అనేటువంటి నాడి అందుండి సకలేంద్రియ రాజైనటువంటి ఇంద్రియాలకి రాజైన మనసు చేత అవి అనుభవించు అవస్థయే స్వప్నావస్థ.
సకల ఇంద్రియాలకు రాజైనటువంటి మనస్సుతో తిరిగి మళ్ళా అవి అనుభవిస్తావు. నువ్వు ఏదైతే కోరి, దేన్నైతే భ్రమించి, దేనిపైనైతే నీకు ఇచ్చ కలిగి ఉంటుందో వాటిని తిరిగి స్వప్నావస్థలో అనుభవిస్తావు. దేనితో అనుభవిస్తావు అంటే సకలేంద్రియాలకు రాజైనటువంటి ఇంద్రియాలకన్నిటికీ రాజైనటువంటిది మనస్సు. ఆ మనస్సు చేత అనుభవించేటువంటి అవస్థే స్వప్నావస్థ. ఇక్కడ స్వప్నావస్థకి ఏమున్నాయి అంటే అన్ని విషయాలు ఆదిభౌతిక. స్వప్నావస్థకి అధిష్టాన దేవత ఎవరు? జాగ్రత్త అవస్థకి అధిష్టాన దేవత ఎవరు? వీటికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. చంద్రుడు, మనసుకు చంద్రుడు. మనసుకు కాదు, ఇక్కడ స్వప్నావస్థకు అధిష్టాన దేవత, జాగ్రత్త అవస్థకు అధిష్టాన దేవత ఎవరు? వీటికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. మూడవస్థలకు తుర్యానికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. కనుక ఆ అధిష్టాన దేవతలు ఆది దైవికము మనసు చేత అనుభవించు అవస్థలో ఆ 14లో మనసు తప్ప ఏవి లేవు. అక్కడ అన్నిటినీ మనసే చూడ అనుభవిస్తూ ఉండేది. ఆ 3 అవస్థలకు తుర్యానికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. కనుక ఆ అధిష్టాన దేవతలు ఆది దైవిక మనసుతో ఆ మనస్సు చేత అనుభవించు అవస్థలు, ఆ అవస్థలో 14లో కూడా మనసు తప్ప ఏమీ లేవు. మనసే అనుభవిస్తా ఉందండి. బుద్ధి కూడా లేదు. బుద్ధి నిర్ణయం లేదాడ. బుద్ధి నిర్ణయమే ఉంటే క్రియాశక్తి ఉంటుంది. క్రియాశక్తి ఉంటే జాగ్రత్త అవస్థ అవుతుంది. స్వప్నంలో అక్కడ ఒక్క మనసే పనిచేస్తుంది. మనసే బహుపాత్రాభినయం చేస్తుంది. అన్ని పాత్రలు మనసే చేస్తుంది. బహుపాత్రాభినయం మనసే చేస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల పాత్ర పోషిస్తుంది. ఆ జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల పాత్ర అంతా మనసే పోషిస్తుంది. ఎట్లా అంటే ఒక ఆఫీసు ఉన్నాడు అనుకో, ఒక ఆఫీసరు ఉన్నాడు, వేరే ఊళ్ళో ఉన్నాడు. ఇక్కడ సూపర్వైజర్ ఇక్కడ ఆఫీసులో ఉన్నాడు. వాడి కింద 10 మంది గుమాస్తాలు ఉన్నారు. ఆ సూపర్వైజర్ పేరే మనస్సు. వేరే ఊర్లో ఉన్నాడే ఆఫీసర్ గారు ఫోన్ చేసి అర్జెంటుగా మాకు ఫలానా పని చేసి పెట్టు అన్నాడు. ఆ రోజు సెలవు. వేరే ఊర్లో ఏమో ఉన్నాడు ఆఫీసరు, అర్జెంటుగా మాకు ఫలానా పని చేసి పెట్టమని అన్నాడు. ఆ రోజు ఏమైంది? ఆదివారం అయింది. ఆ రోజు సెలవు. మిగతా 10 మంది గుమస్తాలకు ఒక యూనియన్ ఉంది. మిగతా వాళ్ళ 10 మందికి ఒక యూనియన్ ఉంది. అందువలన వాళ్ళు ఆ రోజు ఆఫీస్కు రాకపోయినా వాళ్ళనేమీ చేయలేం. వాళ్ళు 10 మంది కూడా ఆ రోజు ఆఫీస్కి గుమస్తాలు రాకపోయినా కూడా ఈయన పైన ఆఫీసర్ ఏమో అర్జెంటుగా ఈ పని చేసి పెట్టాలంటారు. వీళ్ళేమో ఆఫీస్కు రాలే గుమస్తాలు, సూపర్వైజర్ ఒక్కడే ఉన్నాడు. రాకపోయినా వాళ్ళని ఏమీ చేయలేం. అందువలన ఆ సూపర్వైజర్ గారే 10 మంది ఆ గుమస్తాల పని కూడా చేసి ఆఫీసర్ గారికి వారు అడిగిన పని అప్పగించారు. అలాగే ఇంద్రియ సమూహం అంతా 14 మంది ఉన్నా కూడా, 14 మంది దేవతలున్నా, 14 ఇంద్రియాలకు 14 విషయాలు ఈయనొక్కడే. అలాగే స్వప్నావస్థలో మనస్సే ఆ 10 ఇంద్రియాల పని చేస్తుంది మొత్తం. అప్పుడు ఆ ఇంద్రియాలు అక్కడ ఉండవు. మనస్సే అన్ని ఆ 10 ఇంద్రియాల పని చేసేస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల పని అంతా చేసేస్తుంది మనస్సే. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు, బుద్ధి, విషయేంద్రియాలు కూడా 5 ఉన్నాయి. దాంట్లో 17 అయి ఉంది.
కానీ ఏ ఇంద్రియ సమూహము లేదు. ఇంకా మనస్సే ఆ 10 ఇంద్రియాలు. అంటే 10 అంటే ఈ ముఖ్యంగా తీసుకోవాల్సింది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఆ 10 ఇంద్రియాల పని చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలు అక్కడ ఉండవు. మొదటిసారి యాక్ట్ చేస్తూ పోతే ఒక సినిమా తయారైంది. మొదటి నుంచి కడ వరకు అంతే యాక్షన్ చేసుకుంటూ పోతే ఒక సినిమా తయారైంది. ఆ ఫిల్మ్‌లో ముద్రించబడింది ఇప్పుడు సినిమా చూస్తున్నాం. ఆ ఫిల్మ్‌లో ఏదైతే ముద్రించబడిందో, అంటే ఈ కర్మానుసారంగా దీంట్లో ఏదైతే ముద్రించబడిందో అట్లా. అందులో వాళ్ళు ఇప్పటికిప్పుడు యాక్ట్ చేసింది చూస్తున్నామా? ఇప్పటికిప్పుడు వాళ్ళ ఒక సంవత్సరము, 6 నెలలు కష్టపడి తీసినటువంటి యాక్షన రూపంలో చేసిన సినిమాను ఇప్పటికిప్పుడు వాళ్ళు యాక్షన్ చేసినటువంటిది చూస్తున్నాం గదా! యాక్షన్ అంటే నటన చేసి చూస్తున్నామా? ఎప్పుడో యాక్ట్ చేసింది చూస్తున్నామా? ఎప్పుడో మనం పుట్టక మునిపే చూసి యాక్షన్ చేసిండేటువంటి సినిమాను కూడా చూస్తున్నామా? అలాగే జాగ్రత్తలో జరిగినవి వాసనలో ముద్రించబడితే, ఈ జాగ్రత్తలో జరిగినటువన్నీ వాసనలో గిన ముద్రించబడితే మళ్ళీ అవే కల్లో చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడో జరిగింది, నీకు తెలియకనే జరిగినటువంటిది కూడా జరిగింటది. నీకు మళ్ళీ అదే నీ వాసన రూపంలో ఉంటే అదే ముద్రించబడతది. అవును, నాకు తెలీదు. నాకు తెలియనటువంటి వాళ్ళు నా కళ్ళేకెట్లొచ్చింటారు? ఆ తెలియని విషయమే ఆ విషయమే నాకు తెలీదు. ఆ విషయం నా కళ్ళేకెట్లొచ్చిందని కూడా అడుగుతా ఉంటాం మనం. ఆ ప్రశ్న చాలా మందికి తోస్తది. అసలు నేను సంకల్పించుకున్నదే లేదు. దాని ప్రస్తావనే చూడలేదు. నా కళ్ళేకెట్లొచ్చింది అనేటువంటి ప్రశ్న కలుగుతా ఉంటుంది మనకు. అలాగే ఎట్లా అంటే జాగ్రత్తలో జరిగినవి వాసనలుగా ముద్రించబడతాయి. ఇప్పటికి కావచ్చు, ఎప్పుడో చేసినటువంటిది. ఇప్పుడు 'దానవీర సూరకర్ణ' గాని ఇంకా ముందు సినిమాలు, మేము పుట్టక ముందు చేసినటువంటి సినిమాలు కూడా కొన్ని 'మాయాబజారు' అట్లాంటి సినిమాలు ఈరోజు కూడా చూస్తున్నాం. ఈరోజు యాక్ట్ చేసినటువంటిది చూస్తున్నాం. అందుకు ఎప్పుడో దీంట్లో రిపీట్ అయినటువంటిది, జన్మలలో ఎప్పుడో రిపీట్ అయినటువంటిది కూడా వాసనామయమై ఉంటేనా అది తిరిగి మళ్ళా నీ యొక్క కలల్లోకి, ఊహల్లోకి వస్తా ఉంటుంది. జాగ్రత్తలో జరిగినవి వాసనలుగా ముద్రించబడితే మళ్ళీ అవే కలలో చూస్తా ఉన్నాం. అందువలన కల అసత్యము. జాగ్రత్త అవస్థలో పోలిస్తే కల అసత్యం. జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ అది అసత్యమే దాన్ని పోలిస్తే. అందుకు స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థ ఉంటే జాగ్రత్త నిజముని, స్వప్నం అబద్ధమని, కలలో దొచ్చి శరీరం ఎలాగో అలాగేనప్ప ఇది నిజం కాదు. మరి కలలో దొచ్చి వ్యవహారం అంతా అబద్ధమైనప్పుడు ఏది నిజమైతాంది? జాగ్రత్త నిజమైతాంది. అట్లా పోల్చి చెప్పారు. పరిపూర్ణానికిను ఎరుకకు, పరిపూర్ణం నిజము, ఎరుక అబద్ధము, ఇదంతా కలాంశమే అని చెప్పేదానికి, మనకు ఉదాహరించేదానికి కల్లో దోచి శరీరం ఎలాగాని అది దృష్టాంతం చెప్పారు మనకు. ఆ దృష్టాంతం చెప్పి ద్రాష్టాంత స్థితిలో కర్పూర కలిక కూడితే ఎలాగో అలాగో ద్రాష్టాంతం నిర్ణయించి తెలియవచ్చారు మన పెద్దలు మనకు. ఇట్లా ఆ సినిమా చూస్తే పద్ధతే స్వప్నం. ఆ సినిమా చూసేటువంటి పద్ధతే స్వప్నం. అక్కడ చూస్తా ఉన్నాం సినిమా అంతా అయిపోయే వరకు. ఫస్ట్ నుంచి వాళ్ళు ఒకరాస్తి ఒకరు పీక్కున్నట్లు, ఒకరిపైన ఒకరు దౌర్జన్యం చేసినట్టు, ఒకరికొకరు కొట్టినట్టు, ఒకరికొకరు చంపుకున్నట్లు, అది పొడుచుకున్నట్లు, ఆ రక్తం అంతా కారినట్టు అంతా చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ ఏమన్నా గుడ్డకు బక్కబడిందా?
గుడ్డే పరిపూర్ణంగా భావించాల. గుడ్డకేమైనా బక్కబడిందాడా, లేదా గుడ్డకేమైనా రక్తమైందా? అట్లా పరిపూర్ణానికి ఏదన్నా అంటుతా ఉందా? ఒకని కొంప ఇంకొకడు పోయి అంటించినాడు. యాదాంటను రావుగోపాలరావును అల్లు రామలింగ అంటిస్తారు పోయి. అంటించిన తర్వాత కాలిపోయింది అదంతా. కాలిన తర్వాత గుడ్డ ఏమన్నా కాలిందా? గుడ్డకేమన్నా అంటుకుందా? అంటుకోలే. అట్లనే పరిపూర్ణం యందు కూడా ఇది ఓ భావనగా దీంట్లో వచ్చినటువంటిది కాదు, ఓ భావనగా చెప్తున్నాం. ఆ సంకల్పం అది సందర్భాన్ని బట్టి. ఆ సినిమా చూస్తే ఆ సినిమా చూసే పద్ధతి అంతా స్వప్నమే. మళ్ళా అంతా అయిపోయిన తర్వాత ఏముంది ఆడ ఖాళీ. కలగనిందంతా, వ్యవహారం చేసిందంతా ఆ వ్యవహారం చేసి దాటుకుంది. వాళ్ళన్ని లైట్లు ఆఫ్ చేసిరి, ఆ ప్రాజెక్ట్ ఆఫ్ చేసిరి. ఏముంది అక్కడ? ఖాళీ ఉంది. అందుకు అదంతా కళే. ఇది కూడా సినిమానే. ఇది అంతా కళే అంతే. ఆ సినిమా చూసే పద్ధతే స్వప్నం. అక్కడ ఫిల్మ్ తీసేస్తే ఏముంది? ఒట్టి వెలుగే ఉంది. ఆ వెలుగు లేకుండా ఫిల్మ్ ఉంటే, ఆ వెలుగు లేకుండా ఫిల్మ్ ఒక్కటే ఉంటే కనపడదు. ఆ ఫిల్ము ఉండి వెలుగు లేకపోతే కనపడదు. చూడండి, వెలుగు లేకోకుండా ఫిల్మ్ ఉంటేనేమో కనపడదు, ప్రయోజనం లే. అలాగే ఫిల్ము ఉండి వెలుగు లేకపోతే కూడా కనపడదు. కాబట్టి ఆ వెలుగు రూపుడే, ఆ తేజో రూపుడే తైజస్సుడు. ఈ ఉదాహరణతోటే స్వప్నం అంటే ఏమిటో తెలిసింది. కనుక ఈ సూక్ష్మ శరీరంలో స్వప్నావస్థలో అభిమానించే జ్ఞాతని తైజస్సుడు అంటాడు. ఈ సూక్ష్మ శరీరంలో స్వప్నావస్థలో అభిమానించేటువంటి జ్ఞాతని ఏమంటాడు? కంఠస్థానంలో ఉన్నటువంటి వారిని తైజస్సుడు అంటాడు. మధ్యమ వైఖరిలో, మధ్యమంలో ఉంటాడు. ప్రతిబింబ ప్రకాశంలో చూస్తున్నాడు. అది నీడ, ప్రతిబింబ ప్రకాశంగా ఉన్నాడు. నేరుగా చూడటం లేదు, ప్రత్యక్షంగా లేదు, అక్కడ ప్రత్యక్షం లేదు. అందువలన ప్రాతిభాసకుడు అంటారు ఆయన. అందువల్ల ప్రాతిభాసకుడు అంటారు. స్వప్నంలో మాత్రమే కల్పించబడ్డాడు, జాగ్రత్తలో లేడు కనుక, పైగా అసత్యం అంటున్నాం కనుక, ఇది పైగా కూడా అసత్యమని అంటున్నాం కనుక స్వప్న కల్పితుడు అని కూడా అంటారనమాట. వీడు స్వప్న కల్పితుడు, కలపురుషుడు అని కూడా అంటారు. పేపర్ ఇక్కడ మళ్ళా మనకు భద్రాద్రి రామచంద్రంలో పద్యం ఒకటి ఇచ్చారు, చదువుతావా అన్న? దివాకరణ చదువు సరిపోయింది, కాలం దగ్గర పడింది. అపద్యం అది. శబ్దాది విషయ పంచకము వాగాది పంచకము నీ పదియునిచ్చట నిలిపి. అను శబ్దాది విషయ పంచకము వాగాది పంచకము నీ పదియునిచ్చటను నిలిపి. మానసాహంకార మతి చిత్తముల గూడి సప్తదశ తత్వ సౌజ్ఞ సూక్ష్మ దేహమందున కంఠదేశంబునను చేరి నిలచి కొంచెము సేపు నిదుర చెంది జాగ్రత్త ఎందుతా జరిపినట్లుగా క్రియలు చేసి మేల్కొని చూడలేశమైన లేదు గనుకను స్వప్నంబా స్వప్నం బనాది పురుష సత్యమిది కాదు జనితమై జనిచునుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వాం. ఈ విధంగా ఇంక కొంచెం అయిపోతే స్వప్నావస్థ అయిపోతుంది. శబ్దస్పర్శ రూప రసగంధ విషయములను, పంచకర్మేంద్రియాలను జాగ్రత్తలో నిలిపి
స్వప్నంలోనికి తీసుకొని రాకుండా మనసు, అహంకారము, చిత్తము ఈ మూడు కలిసి, మనసును, అహంకారము, చిత్తము మూడు కలిసి ఒక్కటిగా చేసి 17 తత్వాలుగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరమునందు చేరి కంఠస్థానం వద్దకు చేరి అక్కడ నిలిచినప్పుడు కొంచెం సేపు నిద్రపోగానే అప్పుడు కళ ప్రారంభమైంది. ఆ కళలో జాగ్రత్త అవస్థ యందు జరిపినటువంటి క్రియల వంటివే మళ్ళీ చేస్తాడు. మేల్కొని చూడగా కల్లో తోచినవి లేశమైనా గాని సత్యముగా అనిపించలేదు. ఇక్కడ జాగ్రత్త నుండి గాఢనిద్రలోకి వెళ్ళే మధ్యలోను, గాఢనిద్ర నుండి మేల్కొనేలోగా ఆ మధ్యలోను కళలు వస్తాయి. చూడు, నిద్రపోయినాకనే వస్తాయి కళ్ళు అనే కాదు, జాగ్రత్తలో కూడా ఊహించుకుంటూ కళ్ళు లేకపోయి నిద్ర లేకపోతుంది. మళ్ళీ నిద్రలో నుంచి అయినా కూడా మళ్ళీ కళ్ళు కూడా వస్తుంది. జాగ్రత్త నుండి గాఢ నిద్రలోకి వెళ్ళే మధ్యలోను, గాఢ నిద్ర నుండి మేల్కొనేలోగా ఆ మధ్యలోను కళలు వస్తాయి. అంటే ఇలా ఉంటుంది మెలకువ, కళ, గాఢ నిద్ర, మెలకువ, కళ, గాఢ నిద్ర, కళ, మెలకువ. ఈ మాదిరిగా నిద్రలోకి జారి మెలకు నుంచి కళ్ళేకి, కళ్ళ నుంచి గాఢ నిద్రలేకి, గాఢ నిద్ర నుంచి మళ్ళా కళలేకి, మళ్ళా కళ్ళలో నుంచి మళ్ళా మెలకువలేకి, ఈ మాదిరిగా నిద్రలోకి జారి గాఢ నిద్ర పట్టేలోగా, ఆ గాఢ నిద్ర నీకు బాగా నిద్ర వచ్చి పట్టేలోగా ఒకసారి కళ రావచ్చును. గాఢ నిద్ర నుండి మేల్కొనేలోగా మధ్యలో తెల్లవారుజామునైనా కానీ ఒకసారి కళ రావచ్చును, వస్తాయి. ఈ స్వప్నాలు 3 విధాలుగా ఉంటాయి. మేల్కొనగానే స్పష్టంగా జ్ఞానము తెచ్చుకుని చెప్పగలగటం, మేల్కొంటానే స్పష్టంగా జ్ఞానం కలిగి తెచ్చుకొని చెప్పగలగటం. సగం సగంగా అస్పష్టంగా జ్ఞాపకం రావడము, కొంత కొద్దిగా ఏదో వచ్చింది, కొంత గుర్తుకు లేదు, ఇట్లా జరిగినట్టుంది అని ఏదో ఒక కళ వచ్చింది కానీ నాకేమీ గుర్తు లేదు అన్నట్లుగా కూడా ఉంటుంది. 3 రకాలుగా మేల్కొనగానే స్పష్టంగా జ్ఞాపకం తెచ్చుకొని పుల్లగుచ్చినట్లంతా క్షుణ్ణంగా చెప్పడం ఒకటి. రెండోదేమో సగం సగంగా అస్పష్టంగా జ్ఞాపకం రావడము, ఏదో ఒక కళ వచ్చింది కానీ నాకేమీ గుర్తు లేదు అన్నట్టుగా ఉండడము. ఇవి 3 రకాలు. స్వప్నంలో జాగ్రత్త అవస్థలో బాగా గుర్తుంటుంది. ఈ విధంగా ఉంటుంది స్వప్నంలో, కానీ జాగ్రత్త అవస్థలో ఏమో బాగా గుర్తుంటుంది. స్వప్నంలో ఇది 16 కళల్లోటువంటి విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. స్వప్నంలో జాగ్రత్త. ఇప్పుడు స్వప్నంలో జాగ్రత్త అయినప్పుడేమో ఆ అవస్థలో ఉంటే బాగా గుర్తుంటుంది. అదే స్వప్నమైనప్పుడేమో అస్పష్టంగాను, కొంచెం గుర్తుండి కొంచెం గుర్తు లేకుండా ఉంటుంది. అట్లా స్వప్నంలో సుషుప్తి. అదే స్వప్నంలో సుషుప్తి అవస్థలో ఉంటేనేమో ఏదో కళ వచ్చినట్లుంది అని తెలుస్తుంది, కానీ అది ఏమి గుర్తుండదు. అట్లా స్వప్నంలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు బాగానే గుర్తుంటుంది, అంత క్షుణ్ణంగా చెప్పగలుగుతావు. అదే స్వప్నమైతే కానీ కళ వచ్చింది కానీ వచ్చి ఏందో అది అర్థం కాలే, కళ వచ్చినట్టే ఉంది అన్నట్లుంటుంది. కొంచెం గుర్తుండక లేకుండా పోతుంది అది. అదే స్వప్నంలో సుషుప్తి అయినప్పుడు గాఢ నిద్రలో ఏమీ తెలియదు, అది తమస్సులో మునిగి ఉంటుంది కాబట్టి. అప్పుడు స్వప్నంలో సుషుప్తి అవస్థలో ఏదో ఒక కళ వచ్చినట్లుంది, ఆ కళ వచ్చినట్టు తెలుస్తుంది కానీ ఏమీ గుర్తుండదు. అట్లా కళ వచ్చినప్పుడు మాత్రము స్పష్టంగానే ఉంటుంది. మెలకువ వచ్చేసరికి ఈ 3 విభాగాలు అన్నమాట. ఈ 3 విభాగాలుగా మారిపోతుంది. ఇక మూడవది సుషుప్తి అవస్థ అని వస్తుంది. అది రేపు విచారిద్దాం. సుషుప్తి అవస్థ. కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ ఋగ్వేద సామదర్పణ తర్క వ్యాకరణ మీమాంస పాఠ ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణే ఇతిహాస పరిశీలనం శిష్య జన పరిపాలనం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరయితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై ఓం గురుదేవ్. శాంతి శాంతి శాంతి. సర్వే